ఒకవైపు క్యాబినెట్ సంక్షేమ పథకాలు ఏదైతే హామీ ఇచ్చిందో కూటమి ప్రభుత్వం సూపర్ 6 అంటూ వాటికి ఆమోదం తెలిపిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అసలు సంక్షేమ పథకాలు ఇవ్వటం లేదు ఈ కూటమి ప్రభుత్వం. ప్రధానంగా చూస్తే పిల్లల్ని మోసం చేస్తుంది అంటూ ఒక ట్వీట్ అయితే వేశాడు. ఎలా చూడాలంటారు దాన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా రెండో పనే ఉంది, కూర్చొని ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి పిచ్చి మాటలు మాట్లాడుతుంది తప్పితే కుటుంబ ప్రభుత్వం ఏం చేయలేదు. మీకు ఏం చేయలేదు చెప్పండి. చెప్పిన దాంట్లో గ్యాస్ ఇవ్వలేదా? ఆ ల్యాండ్ యాక్టింగ్ తీసేయలేదా? ఫ్రీ బస్ ఇస్తున్నారు రేపు జూన్ నుంచి మాట చెప్పారు, ఉగాది నుంచి ఇస్తామన్నారు. ఈ రైతు భరోసా అనేది జూన్ 15 నుంచి ఇస్తామన్నారు. ఏమీ లేదు మీకు. పింఛన్ పెంచుతామని పెంచలేదా? ఫ్రిడ్జ్ అవారం పెట్టారు పింఛన్లో. భర్త చనిపోతే భార్య గీయటం, భార్య చనిపోతే భర్త గీయటం ఫాస్ట్గా. నీ గవర్నమెంట్లో ఆడన్నా ఇప్పుడు తీసావట. ఏం చేయలేదు. ఏది పడితే అది మాట్లాడితే సరిపోయిద్దా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అంటాం కంటే జగన్మోహన్ రెడ్డి అంటమే బెటరు. ఏమన్నా జరిగిద్దా చెప్పండి? ఏదో ఊరక్క గాలిగా మాటలు మాట్లాడుకోవటం, గాలి కబుర్లు చెప్పుకోవడం, ఇంట్లో కూర్చొని ఇవాళ తెలిసిందా మీకు బయటికి రావాలని? ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటికి రాలేదు ఎప్పుడైనా? మీకు ఈరోజు తెలిసిందా బయటికి రావాలి అని? రండి, జనమే కొడతారు, జనమే ఎగబడి కొడతారు. చూడండి, తొందరపడద్దు. కూటమి ప్రభుత్వం 6 నెలల్లో ఏమి చేయలేదంటే ఏమి చేసిద్ది? ఎంతకంటే ఏం చేస్తారు చెప్పండి? నువ్వేం చేసావు? 6 నెలల్లో ఏమైనా చేసావు నువ్వేమన్నా? 5 సంవత్సరాల్లో 6 నెలల్లో మేము చేయకపోవటానికి మేము చెప్పిందంటూ 4-5 నెరవేర్చాం. అంటే నేను ఇచ్చిన పథకాలు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చావు పథకాలు, నువ్వేమిచ్చావు పథకాలు చెప్పు. పేరు మార్చి ఇచ్చావు అంతే. అది ఇంతకుముందు జరిగే పథకాలే. జరగని పథకం, కొత్త పథకం ఒకటని చెప్పండి, మీరు చెప్పండి. అమ్మఒడి ఉంది కదా. అమ్మఒడి ఆయనకైతే మనం ఇవ్వలేదా? అమ్మఒడి మనం ఇవ్వలేదా? అమ్మఒడి ఇచ్చా 4 బుడ్డి తీసుకున్నావు. ఇప్పుడు నాన్న బుడ్డి ఉంది కానీ అమ్మఒడి లేకుండా పోయిన తల్లికి వందనం లేకుండా చెప్పాంగా, ఇస్తున్నామని చెప్పాంగా, జూన్ 15కి ఇస్తామని చెప్పాం కదా. ఎందుకు తొందరపడతారు? అంతా ఒకసారి జరగాలంటే నువ్వు చేసిన అరాచకానికి, నువ్వు చేసిన నాశనానికి, నువ్వు చేసిన అరాచక పాలనకి 6 నెలల్లో ఏం జరిగింది చెప్పండి? జనం చాలా ఇదిగా ఉండారు. తొందరపడద్దు. జనం ఒక రేషియోలో ఇచ్చారు కూటమి ప్రభుత్వాన్ని, గుర్తుపెట్టుకోండి. అదే రేషియోలో కూటమి ప్రభుత్వం పనిచేసింది. ఏమి చేయకుండా, ఎవరిని ఏం చేయకుండా ఉండదు కూటమి ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. 100% ఎవరేం చేయాలో అది చేసింది. అడావుడి పడాల్సిన పనే లేదు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది, అన్యాయంగా అరెస్టులు చేస్తుందంటూ మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు? వాటిని ఎలా చూసేది ఏముంది? దానికి ఏం తప్పు ఉంది చెప్పండి? అరాచకం మరి కనపడుతుంది కదా. ఇప్పుడు 6 నెలల్లోనే అందరిని అరెస్ట్ చేయాలి, అందరిని చేయాలని జనం అనుకుంటున్నారు. జరిగిద్ది అసలు? 6 నెలలు ఏం జరిగిద్ది? 2-3 నెలలు నీ వాళ్ళే ఉంటారు. ఇంకా 6 నెలలు ఏం జరిగింది చెప్పు? 2-3 నెలలు నీ వాళ్ళే ఉంటారు. నీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసేయాలి కదా. మేము తీసేసి పాలన జరగాలంటే నీ అరాచక పాలన నిదర్శనమైన తీసేయాలి కదా. తీసేశారు. జరిగింది చిన్నగా, వర్షం జరుగుతూ ఉంటుంది. తొందరపడతారు దానికి. వీళ్ళ త్వరగా కిషోర్ని అరెస్ట్ చేయలేదా? 6 నెలలు ఆడదాక్కున్నాడు, అది అర్థం కాదు అందరినీ. ఏమి ఇబ్బంది ఏం లేదు. రెడ్ బుక్ బ్రహ్మాండంగా ఓపెన్ అయింది. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతూ ఉంది. మీరు అసలు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రజలు మీకు చెప్పిన మాటకి 2 అంతల బాబు గారు నిదర్శనం చేసి చూపిస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు వైసీపీ నాయకులు చెప్తుంది కూడా అదే, రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే అంబేద్కర్ రాజ్యాంగం పనిచేయట్లేదు, ఇక్కడ నోరు తెరిచి ప్రశ్నించడానికి లేకుండా పోయింది అనే మాట. ఏం చేసావు? మేమన్నా సరే, నువ్వు నీ గవర్నమెంట్లో చేసిన అరాచకం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావు. నువ్వేం చేసావు? ఫేస్బుక్ షేర్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసావు. గ్యాస్ మీద షేర్ చేసిన రంగనాయకం అరెస్ట్ చేసావు. ఏంది మరి నువ్వు చేసిన దానికి, మేము చేసిన దానికి? మేమేమన్నా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావా? నువ్వు చేసిందేగా. నువ్వు చేసిందంటూ మేము 1% కూడా చేయట్లా. నువ్వు చేసిన 100కే మేము 1% కూడా ఏమీ చేయట్లా. ఎందుకు అంత ఆవేశపడతారు? ఎందుకంత? మీరు చేసింది బయటపడతాయేనా? మీరు చేసిన తప్పులు బయటపడతాయేనా? ఒకటైంది స్కాము, అన్ని రకాల స్కాము. ఎవడైనా పెళ్ళానికి క్యాంప్ ఆఫీస్ కడతాడా చెప్పండి? ఎవడైనా భార్యకి క్యాంప్ ఆఫీస్ కడతాడా? నిన్న లోకేష్ గారు చెప్పింది అదేగా. నిన్నేం చెప్పాడు? వైజాగ్ది రిషికొండ ఏం చెప్పాడు? భార్య క్యాంప్ ఆఫీస్ అంట. చరిత్రలో మరి ఏమనాలండి? అసలు వీళ్ళ గవర్నమెంట్ ఏమనాలి? ఏం చేసావని వైజాగ్ నువ్వు? ఒక పథకం తీసుకొచ్చావా? ఒక కంపెనీని తీసుకొచ్చావా? ఏం చేసావు నువ్వు? ఇంకా మైనస్ కంపెనీలు పోగొట్టావు. మరి లోకేష్ గారు ఆ కంపెనీలు తీసుకురావడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు.
శతవిధాల పోరాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మేము చెప్పిన దానికంటే 100% మేము పని చేస్తాం. మేము 100% లోకేష్ గారు కానీ బాబు గారు కానీ దానికి ఇంకా 200 ఎక్కువే పనిచేస్తారు. కానీ నీలాగా మడని తిప్పటం మాట తిప్పటం మాకు చేత కాదు. గుర్తుపెట్టుకోండి. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. మరోవైపు చూస్తే గనక గతంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 1995 నాటి సీఎంని చూస్తారు అని. అంటే ఆ మార్కు పరిపాలన చూస్తారనా, లేదంటే పరిపాలన ఆ విధంగా అందుకోబోతుంది అనుకోవచ్చు అంటారా? అలాంటి ఊపు రాబోతుంది అనుకోవచ్చు అంటారా? ఊపు రాబోతుంది. అలాంటి మార్కును చూస్తారు గ్యారెంటీగా. చంద్రబాబు గారు ఆ రోజు ఆ వయసులో ఎలా పనిచేశారో దానికి 200 పనిచేయడానికి ఊరుకులాడుతున్నాడు. చంద్రబాబు గారు మీరంటే వయసు అని, వయసు కొబ్బరికాయ కొట్టడానికి పూజారి రాయి పెట్టాలి నీకు. అరే ముసలాడు అని చెప్పి ఇప్పటికే అంటే ఆయన కూడా ముసలాడు ఎవరు? రాయి పైకి పట్టుకుని కొబ్బరికాయ కొట్టించింది ఎవరిని? అంటే విజన్ 2047 అని విజన్ పెడితే గనక అప్పటికి ఆయన వయసు ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఆయన బతికుంటాడా అని మాట్లాడాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి కూడా. అసలు బతికుండేది ఏంది? ఇప్పుడు వాజ్పేయి చనిపోతే వాజ్పేయిని అటు చెప్పుకుంటున్నారు. ఎవరని చెప్పుకుంటారు? వాజ్పేయి చనిపోతే వాజ్పేయిని చెప్పుకోవట్లేదా? బతికుండాడా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. అతని వ్యక్తిత్వం ఎలాంటిది అనేది గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎంత ఉండా ఉపయోగం ఏం లేదు. బాబు గారు ఇంకొక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాల తర్వాత అయినా బ్రహ్మాండంగా ఉంటారు. మీరేం ఆవేశపడబాకండి. ఆయన తినే ఫుడ్ అలాంటిది, ఆయన తినే వ్యవస్థ అలాంటిది. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇప్పుడైనా సరే బాబు గారు తిరుపతి కొండ ఎక్కితే నువ్వు ఎక్కితే ఏమైనా కనుక్కో. ఆయనతో పాటు ఆయనకి ఇచ్చిన టైంలో నువ్వు ఎక్కుతావు కనుక్కో, బాబు గారు ఎక్కుతారు. సరే, 6 నెలల తర్వాత తురకా కిషోర్ని అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. మరి అదే కేసులో A1 ముద్దాయిగా ఉన్న పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఏమైపోయాడు అంటారు? అసలు ఉన్నాడా లేదు అసలు ఇది అదే అర్థం కావట్లా. మరి అతను లాయర్ కదా. అవును, ఏమైపోయారు అసలు? కనపడితేనే అసలు అదే చోట్ల వీళ్ళంతా గవర్నమెంట్ రాగానే దేశం విడిచిపోయి ఉండొచ్చు. దేశంలో ఉంటే త్వరగా కిషోర్ అర్జీలా అట్లానే ఏమైందో చూడండి. అందరూ వస్తారు, అందరినీ అరెస్ట్ చేస్తారు. ఎందుకు అంత ఆవేశపడతారు అందరినీ? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమీ పిచ్చిది కాదు కదా. 3 గవర్నమెంట్లు 3 పార్టీలతో నడిచేది. మనం ఒక్కళ్ళం డెసిషన్ తీసుకుంటే కుదరదు కదా. అందరం మాట్లాడుకొని అన్ని రకాల ఇబ్బందులు లేకుండా అందరికీ రెడ్ బుక్ అమలు చేస్తారు. పేరు నాని గారి పొగడ్తలు ఎలా చూడాలంటారు? ఈ పొగడ్తలు చంద్రబాబు నాయుడు గారిని ఏముందిలే, పోయేవాడికి ఆరిపోయేదే పనికి వెలుగక్క ఉంటారు చూసావా? ఆరిపోయేదే పనికి అలాంటి మాటలు అయ్యి. ఆ రోజు ఏం చేశావు నువ్వు? ఆ రోజు ఒక మాట చెప్పొచ్చుగా నువ్వు? ఆ రోజు నువ్వు మీటింగ్లో ఉండవుగా, క్యాబినెట్ కమిటీలో ఉండవుగా. మరి ఆ రోజు కూర్చొని ఎట్లని అదే ఇవాళ చెప్పిన మాట ఆ రోజు క్యాబినెట్లో ఎందుకు చెప్పలా నువ్వు? అంటే ఆ రోజు అవసరానికి తగ్గట్టు మాట్లాడతావా? ఆ రోజు అవసరానికి తగ్గట్టు పనులు చేస్తారా? అది కూటమి ప్రభుత్వానికి అది ఎప్పుడు చేరాలా? ఇప్పుడు ఈ పొగడ్తల వెనకమాల ఏదైనా పార్టీ మారే వ్యూహం ఏదన్నా రచిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే అందరూ సైలెంట్ అయిపోతున్నారు, ఆయన సైలెంట్ అయిపోయారు. మాట్లాడే గొంతుకులపై ఉక్కుపాదం అని చెప్పి అంబటి రాంబాబే అంటున్నాడు. మరి అంబటి రాంబాబుని ఏం చేయలేదు? ఎవరు చేసిన దానికి పిడికడైతే పిడికడ పెడతారు, అరిచేయి పెడితే అరిచేయి పెడతారు, తంతే తంతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరు వదిలిపెట్టరు. ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. గుర్తుపెట్టుకోండి. వెనకటి కాలం లాగా కాదు. ఇంతకుముందు ఎప్పుడుదప్పుడే భగవంతుడు కూడా ఎప్పుడో చేస్తాడు కాదు, ఎప్పుడుదప్పుడే చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం కూడా ఎవడికి ఎంత పెట్టాలో అంతే పెట్టిద్ది. నువ్వు ఇంత చేతి ఇంతే పెట్టిద్ది, ఇంత చేతి ఇంతే పెట్టిద్ది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.